మన లడ్డుగారు కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నాడు. దరిద్రుడు ఫుడ్ బోర్డింగ్ చేద్దా అంటే ఫుడ్ బోర్డింగ్ చేస్తాడు. అప్పుడు ఆడ దిగినాడు. ఎవరు ఇళ్ళకు 25 న్యూ మోడల్ వస్తుందిరా. ఫ్లాష్ ఆన్ చేయది కొంచెం. ఏ విధంగానైనా మనకు డిజైన్ అయితే ఉంటాయి. రాహుల్ కళాకార్ అంటే అక్కడ పెద్దది ఉంది, ఇక్కడ చిన్నది ఉంది. సో మనం వచ్చేసి ఇవన్నీ మన లడ్డుపై కూడా వస్తాడు చూడాలి. మనకి పోరగాళ్ళు ఫస్ట్ ఏంది ఇవన్నీ అవే టైప్స్ అప్పు చేసినట్టు కొడుతుంది. ఆ ఫేస్ మొత్తం వర్క్ ఉంది. పంచ అంటే పిన్నులు కూడా కొట్టిరు అనమాట. మనం టచ్ చేయదు. మనం టచ్ చేసినాం అనుకో కొంచెం సీరియస్ అవుతారు. ఎప్పుడైనా సరే టోర్నమెంట్ ఉంటే తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే రైట్ సైడ్ ఉంటే తీసుకోదా, లెఫ్ట్ సైడ్ ఉండాలంటారు. అక్కడ నార్మల్ వినాయకులకి అయితే అంటే మన సైడ్ ఉండే గణేశులకు వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంటాయా? రైట్ సైడ్ ఉండదు. రైట్ సైడ్ ఉండదు అన్నట్టు ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న గణేశులు మనం తీసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న గణేశులు అంటే మామూలుగా సోలాపూర్ గణేశులే ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒక వేరే టైప్ అని చెప్పొచ్చు గణేశుడు. గణేశుడు లెక్క నీ స్టాండింగ్ పొజిషన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లడ్డు. ఈసారి తీసుకోదాం రా. సెట్ సరిపోదా? అమ్మాయి పెయింటింగ్ వేసాను ఎట్లయింది. ఎట్లా చెమ్కి చెంగి కొందరి వరకు సెట్ అయిపోతాం మన గల్ల. చిన్న అవుతుందా? అంటే హనుమంతుడు ఉంటుంది, రాముడు లక్ష్మణుడా, లెఫ్ట్ సైడ్ లో సీతారాముడు. చలో రైట్. అక్కడ శివుని టైప్ ఆల్రెడీ దులిపెట్లు తీసిన. ఇది అట్రాక్షన్ ఉంటుంది దానికన్నా. ఐడియల్ వన్ టైప్ ఆఫ్ ఐడియాలు. తెలంగాణ ముస్లిం కళాకారు నుంచి ఎంట్రీ అవుతున్నాం. ఒక 8 నిమిషాలు వీడియో అయితే కావాలి ప్రస్తుతానికి అయితే. నీళ్ళు కూడా బాగానే ఉంటాయి. మూదరు మస్తు అయితే దీనికి ఎంత ఒక 3-4 వేలు చెప్తాడు. ఇసు వరకు కంప్లీట్ చేస్తే సెట్ అయిపోతుంది అంతా. ఈ సైజా ఒక్కొక్కరు 10 వేలు తీసుకుంటే ఆ సైజ్ తీసుకోవచ్చు మంచిగా. ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఒరిగినట్టు కొడుతుంది. ఇది ఒక స్టైల్ మస్తుగా ఉన్నాయి. ఇక్కడ ఈడదుడు మా ఎద్దు మీద దున్నపోతాను నిన్న. ఇదేడు పూలదండ స్టాండ్ ఇది పెట్టుకుంటారు కదా. పులి చర్మమా ఇది చూడు. అదే ఇక మామూలుగా ఇట్లా చూసేటో మనం చూసేటేమో ఇట్లా చూస్తారు అంతే. ఆ పెయింటింగ్ అట్లా బుక్ కావాలి ఇప్పుడు వాకల్లా. అంత బాగుంది. రేట్ ఒక 30-50 వేలు పెడతాడు. పక్కా పెడతాడు మంచినే. అరే మన అంతే రేట్ ఉంటుందా? తగ్గుతారు. అందుకనే ఇప్పుడు ఇవన్నీ బుక్ అయిపోతాయి. ఇవన్నీ ఇవన్నీ అయిపోయింది. కలర్ ఇదే గదే కలరు. అయోధ్య టైప్ మామూలుగా తీసుకొచ్చారు కదా ఆల్రెడీ మన సైడ్. ఇది కూడా న్యూ మోడల్. ఇదైతే న్యూ మోడల్ ఎందుకంటే ఆర్మీ ఉంటుంది కాబట్టి. రైతు ఉంది అండ్ బ్యాక్ సైడ్ శివాజీ మహారాజ్ ఉంది. ఇంకా సైడ్ దుర్గామాత ఉంది. రైట్ సైడ్ లో మనకు జవాన్ ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ గణేష్ అయితే అజుడు అమ్మో అది బుక్ అయిపోయిందిరా. అందుకని కవర్ చేసారు అది. ఈ షైనింగ్ మొత్తం షైన్ ఇవంతా మరి అంతా షైనింగ్ కొడుతూనే అనిపిస్తుంది. అన్న లడ్డు పెట్టేసి ఆల్రెడీ. లడ్డు పెడితే ఏడ పెడతారు గణేష్. మనది ఎక్కువ లడ్డు బుక్ అయింది చూడు.
ఈ సైజ్ మనకని తీసుకుంది. ఇది బుక్ అయిపోయింది. మంచిగా కొంచెము రేట్ పడ్డదో తీసుకుంటారు వాళ్ళు. 230 నామము సింపుల్గా గణేశుడు. అండ్ దిస్ బ్యాక్ ఫ్రేమ్ వచ్చేసి గణేశుడు సురేష్ కళాకార్ మ్యానుఫ్యాక్చర్డ్. అండ్ నామం తోటి గణేశుడు, రైట్ సైడ్ లో శివుడు. నామం తోటి గణేశుడు అవుతుంది అనుకున్నా. సో అన్న వాళ్ళు ఇది బుక్ చేసుకున్నట్టు. షైనింగ్ బాగుంది. ఏది సో వెల్కమ్ టు నాగోల్ మెట్రో స్టేషన్. రైట్ సైడ్ మనకు రాహుల్ కళాకార్ నుంచి అంత ఫుడ్ ఉంటుంది అనమాట. షర్ట్ ప్రొటెక్షన్ బాగుంది. ఆ లాస్ట్ కూడా బాగుంది. అది మెయిన్ ఇంక ఇవ్వలేదు ఫినిషింగ్ టచ్ అనుకుంటున్నాను నేనైతే. కళ్ళు ఏమో పెట్టలేదు అనుకో. బొట్టు బొట్టు బ్యాలెన్స్. సో ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఉర్రవాడు అయితే తీసుకోపోతే ఏది ఏమైపోయాడు అదా లేదురా నా దగ్గర. ఇంటికాడ పెట్టేసిన ఇక మళ్ళీ పోతలేమో అని. సో వర్క్ అయితే జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్ గానే. సో పోదు అనుకోలేదు. అడవా అన్నాడు మొత్తం అన్ని ఆడరా బాబు. ఇది చంకి చూసినా ఎట్లుంది. రేట్లు ఉంటాయి రా. రేట్లు కొనుక్కొచ్చి తీసుకొచ్చి అమ్ముతుంది వీళ్ళంతా. వీళ్ళు వేయలేదు. బుక్ అయిపోయిందిగా. ఇంకోటి ఏమన్నా ఏం చేస్తాం గంతే ఇక. అది కూడా బుక్ అయిపోయింది. రీల్ స్పాట్కి అయితే దులాడుతున్నాం ఇప్పుడు. అంటే రీల్ తీయాలి ఇప్పుడు ఒకటి. మన రీల్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తా. అన్నీ బుక్ అయిపోయినాయి. కవర్లు వేసినాను. కవర్లు తీసినానే ఇప్పుడు. గో ప్యాడ్ విత్ గణేష్. గణేష్ చూసిన కానీ చూసాను మురుద్దాం మరి ఎట్లా కొనంగానే. చూసాను మురుద్దాం మనదే అనుకుందాం. గణేష్ ఎట్లా నీళ్ళలో మునిగిదే. ప్రతి దానికి ఉంటుంది అట్లా. వీళ్ళు చెప్తారు సత్రం పట్టుకో రావాలి ఇక్కడికి.